హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే ఫిబోనాకీ సిరీస్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే ఫిబోనాకీ సిరీస్ని ప్రింట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకి ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రోగ్రామ్ టాప్లో నేను ఫిబోనాకీ సిరీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఒకసారి ఇన్ఫర్మేషన్ చదివితే మీకు ఐడియా వస్తుంది. సో దాంతో మీరు ఈజీగా ప్రోగ్రామ్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద ఫిబోనాకీ సిరీస్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయని మనకు తెలుస్తుంది. టు జనరేట్ ద ఫిబోనాకీ సిరీస్ యూ స్టార్ట్స్ విత్ 0 and 1. సో అంటే ఈ సిరీస్లో ఫస్ట్ నెంబర్ ఏముంటుంది, 0 ఉంటుంది. సో సెకండ్ నెంబర్ ఏముంటుంది, 1 ఉంటుంది అర్థం అవుతుంది. అంటే ఫిబోనాకీ సిరీస్ 0 and 1తో స్టార్ట్ అవుతుంది. And then keep adding that last two numbers to get the next number in the sequence. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ సిరీస్ కనిపిస్తుంది, దీన్నే ఫిబోనాకీ సిరీస్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఫిబోనాకీ సిరీస్ దేంతో స్టార్ట్ అయింది, 0తో స్టార్ట్ అయింది. ఫస్ట్ డిజిట్ ఏమో 0 ఉంది, సెకండ్ డిజిట్ ఏమో 1 ఉంది. నెక్స్ట్ చూడండి, ఈ 1 ఎలా వస్తుందంటే ఈ నెక్స్ట్ డిజిట్ ఎలా వస్తుందంటే, సో ఈ నెంబర్ రావాలంటే దీనికి ముందున్న ప్రీవియస్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది అనమాట. సో 0 + 1 చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రావాలనుకోండి, ఈ నెంబర్ ఎలా వస్తుంది, దీనికి ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. 1 + 1 చేస్తే మనకి 2 వస్తుంది. సో ఈ నెంబర్ ఎలా వస్తుంది, దీనికి ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. సో 1 + 2 చేస్తే మనకి ఏమవుతుంది, 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నారనుకోండి 21. సో దానికి ముందున్న 2 నెంబర్స్ ఏంటి, 8, 13. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏంటంటే 21 వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫిబోనాకీ సిరీస్లో ఒక నెంబర్ని ఎట్లా కంపోజ్ చేయాలంటే ఆ నెంబర్కి ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది అనమాట. సో దీన్నే మనం ఫిబోనాకీ సిరీస్ అంటాం. సో దీంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫిబోనాకీ సిరీస్ మనకి 0 and 1తో స్టార్ట్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ నెంబర్ ఎట్లా వస్తుందంటే మనకి, సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం దానికి ముందున్న ప్రీవియస్ నెంబర్స్ 2 యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే థర్డ్ నెంబర్ వస్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూద్దాము. సో నార్మల్గా దీని లాజిక్ ఇంప్లిమెంట్ ఫస్ట్ ఈ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అయితే రాద్దాము. సో ఇనిషియల్గా ఏంటి, మనకి ఫిబోనాకీ సిరీస్ దేంతో స్టార్ట్ అవ్వాలి, 0 and 1తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఫిబోనాకీ సిరీస్లో ఫస్ట్ డిజిట్ ఏముండాలి, 0 ఉండాలి, సెకండ్ డిజిట్ ఏముండాలి, 1 ఉండాలి. సో దీనికోసం ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ ఇనిషియల్గా ప్రోగ్రామ్లో 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. సో ఈ వేరియబుల్స్ ఏంటంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీంట్లో ఏం చేస్తున్నా అంటే నేను 0 అనే వాల్యూని ఇనిషియల్గా స్టోర్ చేస్తున్నా. సో సిమిలర్గా నెక్స్ట్ నేను సెకండ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో ఇనిషియల్గా నేను 1 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. ఇలా సిమిలర్గా నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. సో ఈ వేరియబుల్స్ ఎందుకు తీసుకున్నానంటే, సో మనకి ఫిబోనాకీ సిరీస్ దేంతో స్టార్ట్ అవుతుంది, 0 and 1తో స్టార్ట్ అవుతుంది కదా. సో వాటిని ప్రింట్ చేయడం కోసం నేను 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నా. సో ఫస్ట్ అనే వేరియబుల్ 0 ఇనిషియలైజ్ చేసా, సెకండ్ అనే వేరియబుల్కి 1 ఇనిషియలైజ్ చేశాను. సో ఫిబోనాకీ సిరీస్ 0 and 1తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నా. సో దానికోసం సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో నేను ఫస్ట్ అని చెప్తాను. సిఅవుట్ ఫస్ట్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఒక స్పేస్ ఇచ్చాను, ఎందుకంటే నెంబర్ టు నెంబర్కి మనకి స్పేస్ కావాలి కాబట్టి ఒక స్పేస్ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సిఅవుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 0 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఎలా అయితే మనం ఫస్ట్ డిజిట్ని ప్రింట్ చేసామో సిమిలర్గా మనం ఏంటంటే ఇప్పుడు సెకండ్ డిజిట్ని కూడా ప్రింట్ చేయబోతున్నాం. సో సెకండ్ డిజిట్ ఏంటి, సిఅవుట్ అని చెప్పి సెకండ్ అనే వేరియబుల్ అయితే మెన్షన్ చేశాను. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి బాటంలో మీరు అవుట్పుట్ చూసినట్టయితే మనకి ఫిబోనాకీ సిరీస్ సీక్వెన్స్లో ఫస్ట్ 2 డిజిట్స్ అయితే మనకు వస్తాయన్నమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఏంటంటే ఫిబోనాకీ సిరీస్లో ఉన్న ఫస్ట్ 2 డిజిట్స్ అయితే వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఫిబోనాకీ ఇక్కడ రూల్స్ ఏంటి, మనకి ఫిబోనాకీ సిరీస్ 0 and 1తో స్టార్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నెంబర్ అంటే మనం ఏం ప్రింట్ చేయాలి, 1 ప్రింట్ చేయాలి. ఈ నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది, ఈ నెంబర్ ఎలా వస్తుందంటే దానికి ప్రీవియస్లో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేసి ఈ నెంబర్ వస్తుంది అనమాట. సో దీనికి ప్రీవియస్లో ఏముంది, 0 ఉంది, 1 ఉంది. సో 0 అనేది ఏ వేరియబుల్లో ఉంది, ఫస్ట్ అనే వేరియబుల్లో ఉంది. 1 అనేది ఏ వేరియబుల్లో ఉంది, సెకండ్ అనే వేరియబుల్లో ఉంది. సో మనం ఏం చేయాలి, సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఫస్ట్ని సెకండ్ని యాడ్ చేయాలి. సో అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లస్ సెకండ్ అని చెప్పి రాస్తున్నాం. నెక్స్ట్ దేంట్లో స్టోర్ చేయాలి, మనం ఈ రెండింటిని యాడ్ చేసి కొత్త నెంబర్ వస్తుంది కదా. సో దీన్ని ఏమనుకుంటున్నాను, నేను నెక్స్ట్ అనుకుంటున్నా. సో నెక్స్ట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సో మనకేంటి ఆల్రెడీ సీక్వెన్స్లో 0, 1 ప్రింట్ అయినాయి. సో నెక్స్ట్ నెంబర్ అంటే ఏంటి, ఇది ఈ 1 ఎట్లా ప్రింట్ అవుతుంది, ఈ రెండింటి ప్రీవియస్ నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. సో ప్రీవియస్ నెంబర్స్ ఏంటి, ఫస్ట్ సెకండ్ అనమాట.
ఫస్ట్లో 0 ఉంది, నెక్స్ట్ సెకండ్లో 1 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది? సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ నెంబర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను నెంబర్ ప్రింట్ చేసిన ఒక స్పేస్ ఇస్తున్నా, ఎందుకంటే నెంబర్కి నెంబర్ గ్యాప్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మీరు బోటంలో అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ 3 నెంబర్స్ వస్తాయి, 0 1 1 అని వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చేస్తే మనకి ఫిబొనాచి సిరీస్లో ఫస్ట్ 3 నెంబర్స్ అయితే మనకు వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ట్రికీ పార్ట్ అనమాట. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పటిదాకా మనకి ఏం జరిగింది? సో ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్లో ఏం జరిగిందంటే మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ ఏంటంటే ఫస్ట్ అనే ఒక వేరియబుల్ ఉంది, సెకండ్ అనే ఒక వేరియబుల్ ఉంది, నెక్స్ట్ అనే ఒక వేరియబుల్ ఉంది. సో ఫస్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 0 అనే వాల్యూ ఉంది. సెకండ్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 1 అనే వాల్యూ ఉంది. సో నెక్స్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? ఇప్పుడు ప్రింట్ చేసాం కదా, ఎంత వాల్యూ ఉంది? 1 అనే వాల్యూ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నెంబర్స్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సీక్వెన్స్ మొత్తం మనం జనరేట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ నెంబర్ మనకి యాక్చువల్గా ఎంత రావాలి? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో యాక్చువల్గా నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలి? సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్, దాని ప్రీవియస్ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది అనమాట. ఈ 2 అనేది ఏంటి? మనకి ఫిబొనాచి సిరీస్లో ఉన్న నెక్స్ట్ నెంబర్ అనమాట. సో ఈ 2 ఎలా వస్తుంది? సో ఎలా వస్తుందంటే మన ప్రీవియస్ నెంబర్స్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ని సెకండ్ని యాడ్ చేయాలి, రూల్ అదే కదా. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం చేయాలి ఫస్ట్ని సెకండ్ని యాడ్ చేయాలి. కానీ యాక్చువల్గా ఏంటి? మనకి ఫస్ట్లో ఎంత వాల్యూ ఉంది? 0 అనే వాల్యూ ఉంది. సెకండ్లో ఎంత వాల్యూ ఉంది? మనకి 1 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. కానీ మనకి రావాల్సింది ఏంటి? 2. సో అంటే ఏంటి? సో ఈ సీక్వెన్స్లో ఇప్పుడు 2 రావాలంటే దీనికి ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. అంటే ఏంటి? అప్పుడు ఏమవుతుంది? ఈ 1 చూడండి, ఈ 1 ఏమవుతుందంటే ఫస్ట్ నెంబర్ అవుతుంది. సో ఈ నెంబర్ ఏమవుతుందంటే సెకండ్ నెంబర్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఏంటి? ఈ 1 అనే వాల్యూ దేంట్లో ఉంది? సెకండ్ అనే వేరియబుల్లో ఉంది. ఈ 1 అనే వాల్యూ దేంట్లో ఉంది? నెక్స్ట్ అనే వేరియబుల్లో ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని వాల్యూస్ని చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ని సెకండ్ని రైట్కి మూవ్ చేయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 1 అనే వాల్యూ దేంట్లో ఉంది? సెకండ్ అనే వేరియబుల్లో ఉంది కదా. సో ఈ వాల్యూని మనం ఏం చేయాలంటే ఫస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే సో ఏదైతే వాల్యూ సెకండ్లో ఉందో దాన్ని ఫస్ట్లో కాపీ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? స్టేట్మెంటు ఫస్ట్ ఈక్వల్ టు అని చెప్పి మనం సెకండ్ అని రాయాలి. సో దీని మీనింగ్ ఏంటి? ఇలా రాస్తే ఏమవుతుంది? అసైన్మెంట్ ఆపరేటర్గా రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్లో ఉన్న వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో సెకండ్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 1 అనే వాల్యూ ఉంది. అది దేంట్లో కాపీ అవుతుంది? ఫస్ట్లో కాపీ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ అనే వేరియబుల్ ఇప్పుడు ఎంత వాల్యూ వస్తుంది? అంతకుముందు ఎంత వాల్యూ ఉంది? 0 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 0 అనే వాల్యూ ఎంత వస్తుంది? మనకి 1 అనే వాల్యూ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్ ఏమవ్వాలి? సెకండ్ అవ్వాలి. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఈ నెంబర్ ఏమవ్వాలి? సెకండ్ అవ్వాలి. యాక్చువల్గా ఈ నెంబర్ దేంట్లో ఉంది? నెక్స్ట్ అనే వేరియబుల్లో ఉంది. సో మనం దాన్ని ఏం చేయాలి? సెకండ్ అనే వేరియబుల్లో తీసుకొచ్చుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్లో ఉన్న వాల్యూని సెకండ్లో కాపీ చేయాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే సెకండ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ అని రాస్తాను. అంటే ఏదైతే వాల్యూ నెక్స్ట్లో ఉంటుందో అది సెకండ్లోకి వస్తుంది. సో నెక్స్ట్లో ఎంత వాల్యూ ఉంది? 1 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు దేంట్లోకి వస్తుంది? సెకండ్లోకి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్లో 1 ఉంటుంది, సెకండ్లో కూడా 1 ఉంటుంది. సో మనకి నెక్స్ట్ ఎట్లా వస్తుంది? సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? నెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ అనే వేరియబుల్ ఏమొస్తుంది మనకి? ఇప్పుడు 2 అనే వాల్యూ వస్తుంది. అంతేగా 1 + 1 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఇప్పుడు టోటల్గా మన సీక్వెన్స్ ఎట్లా ఉంది? సో సీక్వెన్స్ ఎట్లా ఉందంటే ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ 1 ఉంది, 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది. ఇప్పుడు మన సీక్వెన్స్ ఎట్లా ఉందంటే సో ఫస్ట్ అనే వేరియబుల్లో చూడండి, ఈ 1 అనే వాల్యూ ఫస్ట్ అనే వేరియబుల్లో ఉంది. ఈ 1 అనే వాల్యూ మనకి సెకండ్ అనే వేరియబుల్లో ఉంది. ఈ 2 అనే వాల్యూ మనకి నెక్స్ట్లో ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఈ పాయింట్ అర్థం కాకపోతే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది? సో నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంతే కదా, సీక్వెన్స్లో అంతే కదా. ఫస్ట్ ఏం రావాలి? 0 రావాలి, 1 రావాలి, 1 రావాలి, దాని 2 రావాలి, ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఎంత రావాలి? మనకి 2 రావాలి. నెక్స్ట్ ఎంత రావాలి? 3 రావాలి. 3 ఎట్లా వస్తుంది? 1ని 2ని యాడ్ చేస్తే వస్తుంది, అంటే ప్రీవియస్ నెంబర్స్ని. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? మనకి 3 రావాలన్నమాట. అర్థవుతుందా? సో ఫార్ములా ఏంటి? మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఏంటి? సో నెక్స్ట్ నెంబర్ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం చేయాలి ఫస్ట్ని సెకండ్ని యాడ్ చేయాలి, అంతే కదా. సో అప్పుడేమవుతుంది? ఇది మనకి సెకండ్ అవ్వాలి, ఇదేమవ్వాలి? ఫస్ట్ అవ్వాలి, అంతేగా. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 3 అనేది వాల్యూ వస్తుంది, అంతేగా. 3 రావాలంటే 1ని 2ని యాడ్ చేయాలి. సో 1 ఏమవుతుంది?
సో 1 ఏమవుతుంది ఫస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది సెకండ్ అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 3 అనే వాల్యూ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ని సెకండ్ని రైట్ సైడ్కి మూవ్ చేయాలి. అంటే ఏం చేయాలి, సో ఏదైతే వాల్యూ సెకండ్లో ఉందో దాన్ని ఫస్ట్లో కాపీ చేయాలి. అంటే సేమ్ ఈ స్టెప్స్నే ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా, సెకండ్లో ఉన్న వాల్యూని ఫస్ట్లో కాపీ చేయాలి, నెక్స్ట్లో ఉన్న వాల్యూని మనం సెకండ్లో కాపీ చేయాలి. అప్పుడు ఏమవుతాయి మనకి, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్లోకి 2 అనే వాల్యూ వస్తుంది, నెక్స్ట్ సెకండ్లోకి 2 అనే వాల్యూ వస్తుంది, ఫస్ట్లోకి 1 అనే వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 3 అనే వాల్యూ వస్తుంది. సో ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ మనం చేసింది ఏం లేదు. ఎప్పుడైతే మనం నెక్స్ట్ నెంబర్ని కంపోజ్ చేస్తామో, సో ఇప్పటిదాకా మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు, సో ఇప్పటిదాకా ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మనం నెక్స్ట్ నెంబర్ని కంపోజ్ చేస్తున్నామో దాని తర్వాత ఏం చేస్తున్నామంటే ఫస్ట్ని నెక్స్ట్ని మనం రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం. అలా మూవ్ చేయాలంటే ఏం చేయాలంటే సెకండ్లో ఉన్న వాల్యూని ఫస్ట్లో కాపీ చేయాలి, నెక్స్ట్లో ఉన్న వాల్యూని సెకండ్లో కాపీ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక లెవెల్ మనకి రైట్ సైడ్ మూవ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇదే లాజిక్ని బేస్ చేసుకుని ఇక్కడ మన ప్రోగ్రామ్ రాయబోతున్నాం. సో ఇప్పటిదాకా మనకి ఏంటి, మనం సీక్వెన్స్లో మనం ఫస్ట్ 3 నెంబర్స్ని ప్రింట్ చేసాం. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, సో మనకేంటి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వచ్చిందిగా, నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో ఫస్ట్ని సెకండ్ రైట్ సైడ్కి మూవ్ చేయాలి. అట్లా మూవ్ చేయాలంటే మనం ఏం రాయాలి కోడ్ ఇక్కడ, సో ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడ రాసామో ఈ స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, నాకు నెక్స్ట్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ నెంబర్ని ప్రింట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, అలా నెంబర్ ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ని సెకండ్ని మనం రైట్ సైడ్కి మూవ్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏదైతే సెకండ్లో ఉన్న వాల్యూ ఫస్ట్లో కాపీ చేయాలి, నెక్స్ట్లో ఉన్న వాల్యూ సెకండ్లో కాపీ చేయాలి. ఆ స్టెప్స్ రాస్తున్నా. సో మనం ఏం చేయాలి, సో ఫస్ట్ అనే వేరియబుల్లోకి సెకండ్ వాల్యూని స్టోర్ చేయాలి. అదేవిధంగా సెకండ్ అనే వేరియబుల్లోకి మనం నెక్స్ట్ వాల్యూని మనం స్టోర్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఏంది, మనకి ఫస్ట్లోకి సెకండ్లోకి నెక్స్ట్ వాల్యూస్ వస్తాయి అనమాట. మళ్ళీ ఏం చేయాలి, మనం ఈ రెండింటిని యూజ్ చేసి మనం నెక్స్ట్ వాల్యూని ప్రింట్ చేయాలి, అంతే కదా. సో మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్, అప్పుడు నెక్స్ట్ వాల్యూ వస్తుంది కదా. సో ఆ నెక్స్ట్ వాల్యూని మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ని సెకండ్ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. అంటే ఏంటి, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మళ్ళీ ఈ 4 స్టేట్మెంట్స్ని నేను కాపీ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుందంటే సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ నాకు నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే చూడండి ఒకసారి, నేను ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది, 1 వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ రావాలనుకోండి సింపుల్, ఈ 4 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 4 స్టెప్స్ని మళ్ళీ కాపీ చేయండి. చూడండి నేను మళ్ళీ కాపీ చేస్తున్నా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈసారి ఏమొస్తుందంటే మనకి 0 1 1 3 అని వస్తుంది చూడండి. సో రన్ చేస్తున్నా, సో 0 1 1 3. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నెక్స్ట్ నెంబర్ రావాలనుకోండి, సో మనం ఏం చేయాలి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, సో ఈ స్టెప్స్ని మళ్ళీ కాపీ చేయాలి. చూడండి నేను మళ్ళీ కాపీ చేస్తున్నా, మళ్ళీ ఇంకోసారి కూడా కాపీ చేస్తున్నా. ఈసారి ఏంటి, సిరీస్లో నెక్స్ట్ 2 నెంబర్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ ఏం వస్తాయి, 5 వస్తుంది, 8 వస్తుంది. కావాలంటే చూడండి నేను రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని, సో చూడండి మనకి, సో అర్థమైంది కదా. సో ఇట్లా మనం ఏంటంటే సీక్వెన్స్ని ప్రింట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటి, ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేశారో సేమ్ అవే స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అర్థమవుతుందా, అంటే ఒక్కొక్క నెంబర్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఈ 4 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇట్లా చేసిన పని మళ్ళీ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇన్నిసార్లు స్టేట్మెంట్స్ రాయకుండా మనం లూప్ యూజ్ చేసి ఒకేసారి రాసి మనం ఈ సీక్వెన్స్ మీద ప్రింట్ చేయొచ్చు. సో అందుకోసం ఏం చేస్తానంటే ఇప్పుడు నేను, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కామెంట్ చేసి ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ నేను లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి నేను లాస్ట్ వరకు ఇక్కడ వరకు కూడా నేను ఏం చేస్తానంటే నేను కామెంట్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లూప్ యూజ్ చేసి నేను సీక్వెన్స్ని ప్రింట్ చేస్తాను. సో ఎట్లా, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ కౌంటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా. సో ఇంట్ అని చెప్పి i = అని చెప్పి సమ్ దాంట్లో ఫస్ట్ అనే వాల్యూ ఇచ్చాను. సో నాకేంటంటే మొత్తం, సో ఒక్కసారి ఈ 4 స్టేట్మెంట్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, మనకి ఒక నెంబర్ ప్రింట్ అవుతుంది. సో నాకు ఒక 10 నెంబర్స్ కావాలనుకోండి, అంటే ఈ సీక్వెన్స్లో 10 నెంబర్స్ కావాలనుకోండి, అప్పుడు నేనేం రాయాలి, i < r = 10 అని రాయాలి. ఎందుకు, i వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది మనకి,
సో ఐ వాల్యూ మనకి 1 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి సో ఫస్ట్ ఫిబొనాచి సిరీస్లో ఫస్ట్ 10 నెంబర్స్ రావాలంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇంక్రిమెంట్ చేయాలి ఐని ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఫర్ లూప్ లోపల ఏవైతే ఈ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని కాపీ చేస్తా. ఇప్పుడు సేవ్ చేస్తున్నా, ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. సో మనకి ఏమవుతుందంటే ఫిబొనాచి సిరీస్లో ఉన్న ఫస్ట్ 10 డిజిట్స్ వస్తాయి చూడండి. సో ప్రోగ్రామ్ని సేవ్ చేశాను, నెక్స్ట్ రన్ చేస్తున్నాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, 0 1. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది, 1ని 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 1ని 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3ని 2 యాడ్ చేస్తే 5 వస్తుంది, 3ని 5 యాడ్ చేస్తే 8 వస్తుంది, నెక్స్ట్ 5ని 8ని యాడ్ చేస్తే 13 వస్తుంది. సో 8ని 13 యాడ్ చేస్తే 21 వస్తుంది, 13ని 21 యాడ్ చేస్తే 34 వస్తుంది, 21ని 34 యాడ్ చేస్తే మనకి 55 వస్తుంది. సో మనకేంటి సీక్వెన్స్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఫిబొనాచి సిరీస్ని మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లాజిక్. ఇంకా అర్థం కాకపోతే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా రాద్దాము. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ కామెంట్ ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా ప్రోగ్రాంలో ఏం రావాలంటే సో ఫస్ట్ యూజర్ని అడగాలి. ఏమని అడగాలంటే సో ఫిబొనాచి సిరీస్లో మనకి ఎన్ని టర్మ్స్ కావాలో అడగాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి సిరీస్ తనకి ఫస్ట్ 20 టర్మ్స్ కావాలనుకోండి, 20 అనే వాల్యూ ఎంటర్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లూప్ని 20 టైమ్స్ రన్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే ఫిబొనాచి సిరీస్లో ఫస్ట్ 20 టర్మ్స్ అనేది మనకి వస్తాయి అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నాను, నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇంట్ అని చెప్పి నేను నమ్మని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇప్పుడు యూజర్ని అడుగుతాను అనమాట. సో ఏమని అడుగుతారంటే తనకి ఎన్ని టర్మ్స్ కావాలో ఫిబొనాచి సిరీస్లో అడుగుతున్నాను అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నా, C out అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే డబుల్ కోట్స్లో రాస్తున్నా. సో మన యూజర్ని అడుగుతున్నాం అనమాట. సో తనకి ఎన్ని కావాలో అంటే ఎన్ని టర్మ్స్ కావాలో అంత నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో దాన్ని మనం ఏం చేయాలి, వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. ఏ వేరియబుల్లో స్టోర్ చేయాలి? నమ్మనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా, సీన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. సో సీన్ నమ్మని రాశాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో నార్మల్గా అప్పుడు యూజర్ ఏం చేస్తారంటే ఫిబొనాచి సిరీస్లో ఫస్ట్ 10 టర్మ్స్ కావాలనుకోండి, తను ఏం చేస్తాడు, 10 అనే వాల్యూ ఇచ్చి అంటే కీప్రెస్ చేస్తాడు. ఆ 10 అనే వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది? నమ్మనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ ఫర్ లూప్ని మనం 10 టైమ్స్ రన్ చేయాలి. అంటే ఈ ఇన్పుట్ వాల్యూ దేంట్లో ఉంటుంది? నమ్మనే వేరియబుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి మనం వాల్యూ మోడిఫై చేయాలి. అంటే ఏంటి, యూజర్ 10 అని ఎంటర్ చేస్తే మనకి ఫిబొనాచి సిరీస్లో ఫస్ట్ 10 టర్మ్స్ రావాలి. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం చేసామంటే సో లూప్ కంటే ముందే మనం ఫిబొనాచి సిరీస్ ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా 0 and 1, వాటిని ప్రింట్ చేస్తాం. అంటే ఆల్రెడీ మనకి 2 టర్మ్స్ అనేవి ప్రింట్ అయిపోయినాయి. సో రిమైనింగ్ మనకి ఎన్ని ప్రింట్ అవ్వాలి? ఇంకా ఓన్లీ 8 ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఫర్ లూప్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ 2 ప్రింట్ అయిపోయినాయి కాబట్టి 3 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, సేవ్ చేస్తున్నా, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనని హౌ మెనీ టర్మ్స్ యూ వాంట్ ఇన్ ఫిబొనాచి సిరీస్ అడిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఏమవుతుందంటే ఫిబొనాచి సిరీస్లో ఉన్న ఫస్ట్ 10 టర్మ్స్ వస్తాయి అనమాట. కావాలంటే కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 20 చూద్దాం. సో నేను 20 ఎంటర్ చేస్తున్నా. చూడండి మనకు సిరీస్ వచ్చింది. 34 దాకా మనకి ఏంటంటే 10 అయిపోయింది. 11 12 13 14 15 16 17 18 19 20. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఏంటంటే ఫిబొనాచి సిరీస్ ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు.